పోలీస్ డిపార్ట్మెంట్ నాకు ఎందుకంటే నాకు నిజంగా తెలియని విషయం. ఆ తెలుగుదేశం నాయకుడు ఇది యాక్సిడెంట్ అని చెప్పి లేచి వెళ్ళిపోయి బయట చెప్పాడు. నాకు చాలాసార్లు చూశాను, నన్ను కన్విన్స్ చేస్తున్నారు ఈ యాక్సిడెంట్ అని పోలీసులు. నేను జాగ్రత్తగా అబ్జర్వ్ చేశాను. నన్ను కన్విన్స్ చేయాల్సిన అవసరం పోలీసులకి ఏంటి? ఇది యాక్సిడెంటేనండి, ఇదిగోండి ఇలా పడిపోయిందండి ఇది చెప్తున్నారు. అరే ఇంత కన్విన్సింగ్గా నాకు చెప్పాల్సిన అవసరం పోలీసులకి ఏంటి? అంటే దీని వెనకాల ఏదో ఉంది అని అనిపించింది. ఐఎమ్ సారీ, మీతో నేను ఏకీభవించని చెప్పాను. నేను బయటకు వచ్చి అదే చెప్పాను. రాత్రి అంతా 11 వరకు ఆ రోజున ఆ పోస్ట్ మార్టం బయటే ఉన్నాం అందరం. నెక్స్ట్ డే పోస్ట్ మార్టం ముందు మా తరపు నుంచి ఒక డాక్టర్ని పంపిస్తామంటే ఒప్పుకుని తర్వాత ఒప్పుకోలే. సరే వచ్చేసాం, మార్నింగ్ అందరం వెళ్ళాం. ఈ లోపల చాలా మంది హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ప్రవీణ్ పగడాల అభిమానులు ఉన్నారు. నేను కూడా అందరూ హాస్పిటల్ దగ్గరికి రండి అని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. అది 10 గంటల నుంచి పోలీసులు 2 వరకు జాప్యం చేశారు. ఎఫ్ఐఆర్ ఎప్పుడు వేశారో తెలుసా అండి? మార్నింగ్ బాడీ 9:30కి కానిస్టేబుల్ చూస్తే సాయంత్రం 7:15కి ఎఫ్ఐఆర్ వేశారు. నెక్స్ట్ డే పంచనామా 10ంటికి మొదలెట్టి ఆ నైట్ కూడా రాసి ఆ నెక్స్ట్ డే 2 వరకు రాస్తూనే ఉన్నారు. 2:15కి బాడీని తీసుకెళ్లారు. బాడీని తీసుకెళ్ళిన తర్వాత అనూహ్యమైన రీతి 30-40 వేల మంది ప్రజలు ఏదో జరిగింది ప్రవీణ్ పగడాలకి అని చెప్పి, ఆయన తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఒక పాస్టర్ గారిని చంపేశారు అన్న ఉద్దేశంతో విపరీతమైన జనం వచ్చారు. ఆ రోజు నేను లేకపోతే పోలీసు వాళ్ళు చాలా మంది ఉన్నారు చుట్టూ, వీళ్ళు ఎవ్వరూ బయటకు వెళ్ళరు, అంత జనం ఉన్నారు. పోలీసు వాళ్ళు 200 మందే ఉన్నారు. నన్ను బతిలాడుకున్నారు పోలీస్ డిపార్ట్మెంట్, ఎలాగన్నా సరే డ్యామేజ్ అవ్వకుండా మనం వ్యాన్ని, ప్రవీణ్ పగడాల వ్యాన్ని హైదరాబాద్ పంపించాలి. హర్ష్ కుమార్ గారు మీ సపోర్ట్ లేకపోతే మేము చేయలేం, తప్పకుండా కోఆపరేట్ చేస్తానండి, నా బాధ్యత అది అని చెప్పి పోస్ట్ మార్టం అయిన తర్వాత ఆ బాడీని చూసి అప్పుడు వ్యాన్కి ఎదురుగుండా పరిగెత్తుకుంటూ మీద పడిపోతున్నారు, పైన దూకేసి వాళ్ళు. ఎంత జనం అంటే అటువంటి పరిస్థితుల్లోంచి వ్యాన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి బయటికి పంపించడం జరిగింది. సరే అయిపోయింది. అయిపోయిన తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ గురించి వెయిట్ చేస్తున్నాం. అటాప్సీ రిపోర్టు వచ్చిందని తెలిసింది కానీ పోలీసులు బయట పెట్టలేదు. ఏ రిపోర్టు కూడా బయట పెట్టట్లేదు. రోజు అడుగుతున్నాం. ఒకరోజు సడన్గా ప్రెస్ మీట్ పెట్టి ఇది యాక్సిడెంట్ అని అనుకుంటున్నామని అన్నారు. తర్వాత ప్రతి ఛానల్లోనూ కూడా వీడియో క్లిప్పింగ్స్, ప్రవీణ్ పగడాల గారు హైదరాబాద్ నుంచి మొదలెట్టి ఎక్కడెక్కడ ఆగారు, ఎక్కడెక్కడ పడిపోయారు, ఇవన్నీ వీడియో క్లిప్పింగ్లు ప్రెస్కి రిలీజ్ చేశారు. ప్రెస్కి రిలీజ్ చేసి ప్రెస్ వాళ్ళు వేసిన తర్వాత ఇదే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అబ్బే మేము ఇవ్వలేదు, అయ్యి మాకు కూడా వీడియో సంబంధానికి సంబంధం లేదు, మా దర్యాప్తుకి దానికి సంబంధం లేదని చెప్పారు. అన్నవాళ్ళు లాస్ట్ని ఐజీని ఎస్పీని వీళ్ళిద్దరు మీటింగ్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజన్నా పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇస్తారేమో అనుకున్నాను. ఆ వీడియోలే మళ్ళీ చూపించి, కాదన్న వీడియోలే మళ్ళీ వాళ్ళే చూపించి ఇలాగ వచ్చాడు, ఇలా చేశాడు, ఎన్నిసార్లు యాక్సిడెంట్ అయింది, చనిపోయాడని చెప్పారు.
అన్న తర్వాత ఇలా చెప్పారేంటి అని చెప్పి, సరే వీళ్ళు చెప్పింది ఇలా ఉంది కదా అని చెప్పి నేను హైకోర్టుకి పిల్లి వేద్దామని చెప్పి అనుకున్నాను. నేను వెంటనే ఖండించాను. ఏది మాకు ఇవ్వాల్సిన పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏది, అటాప్సీ రిపోర్ట్ ఏది, ఏమేమి అంటే దాసిస్తారు. ఎవరికి ఇవ్వలేదు పోలీస్ డిపార్ట్మెంట్. ఈ ఎక్కడున్నాయా అని ఎంక్వైరీ చేస్తే బొమ్మూరు ఎంఆర్ఓ ఆఫీస్లో ఉన్నాయని తెలిసింది. రాజానగరం ఎంఆర్ఓ ఆఫీస్, బొమ్మూరు ఎంఆర్ఓ ఆఫీసు. మెల్లిగా ఆఫీస్కి వెళ్ళి మేనేజ్ చేసి తెచ్చేసాను. పోలీసులు ఇచ్చినవి కాదు, నేను మేనేజ్ చేసేయాలని తెచ్చేసాను. వాళ్ళకు లెటర్ పెట్టాను, అబ్బే మాకు రాలేదండి అన్నారు. వాళ్ళే ఇచ్చేసారు. అబ్బే మీకు ఇవ్వలేదండి మేము అని కింద నుంచి ఇస్తారు చూడండి, అలాగే ఇచ్చేసారు. అంటే ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన తీరు ఆ యొక్క ఉద్యోగులకు కూడా బాధ ఉంది. అది ఇవ్వడానికి గల కారణం. ఇచ్చిన తర్వాత చూశాను ఏముందంటే, అటాప్సీ రిపోర్ట్ అంటే చనిపోయిన వెంటనే ఇచ్చి రిపోర్ట్, అంటే చనిపోయిన తర్వాత ఫస్ట్ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇస్తారు. అంటే బాడీ కోసిన 1 గంటలో 2 గంటలు ఇచ్చి రిపోర్ట్. దాంట్లో ఏముందంటే ఎక్కడ ఆల్కహాలిక్ వాసన లేదు, ఆల్కహాలిక్ వడార్ లేదు, ఆయన తాగి లేడు అని రిపోర్ట్ చెప్తా ఉంటుంటే, ఫారెన్సిక్ రిపోర్ట్లో కొన్ని అవయాల్లో మిథైల్ ఆల్కహాల్ జాడ కనబడుతుంది. ఫారెన్సిక్ రిపోర్ట్. నేను పిల్లని ఏమి వేసానంటే ఏప్రిల్ నెలలో వేసాను. ఆ పిల్లిలో నేను పెట్టింది ఏంటంటే, నాకు రీపోస్ట్ మార్టం కావాలి, దిస్ ఈజ్ ఒక నా హక్కు, నువ్వెవరు వేయడానికి అనడానికి ఎవరికీ అధికారం లేదు, నా హక్కు అది. నా హక్కుతో నేను వేశాను. ఏమని వేశాను, రీపోస్ట్ మార్టం చెయ్యాలి, తర్వాత ఒక సిట్టింగ్ జడ్జితో ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఆయన కేఏ పాల్ గారిని మీకు తెలుసు కదా, ఆయన కూడా వేశాడు. ఆయన నాకన్నా ముందు వెళ్ళాడు కోర్టుకి. ఆ కోర్టులో ఆయన వాదన వెళ్ళిన తర్వాత ఇది చాలామంది వచ్చి ఇలాగ ఉన్నారని చెప్పి హైకోర్టు అభిప్రాయపడి ఆయనకి ఏం చెప్పిందంటే, ఈ కేసు మేము వాదన ఎలా అంటే 5 లక్షలు కట్టండి, డిపాజిట్ చేయండి అని చెప్పింది. ఆయన తర్వాత కట్టలేదు, ఆయన డ్రాప్ అయిపోయి విత్డ్రా చేసుకుని వెళ్ళిపోయాడు. నేను మిమ్మల్ని అందరినీ అడిగాను. మిమ్మల్ని అందరినీ అడిగితే సుమారు 28,900 మంది, కొంతమంది 10 రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది 50 రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది 100 రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది 500 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 5,000 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 1000 రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అలాగా ఒక 7 లక్షలు వచ్చిన తర్వాత 5 లక్షలు కట్టేసి నేను కోర్టుకి సబ్మిట్ చేశాను. అంటే ఇంచుమించుకు నెక్స్ట్ మంత్కి 1 ఇయర్ అవుతుంది. కోర్టు కేసు ఎలా ఉంది, కోర్టు పరిస్థితి ఏంటి, పోలీసులు ఏంటి, పోలీస్ డిపార్ట్మెంటు ఆ 1 ఇయర్ నుంచి ఇప్పటికీ ఈ రోజుకి నేను 6 సార్లు మీటింగ్కి పర్మిషన్ అడిగాను. హైకోర్టు కూడా ఇమ్మని చెప్పింది. రకరకాల కారణాలతో ఇక్కడ ఉన్న ఎస్పీ రేపు 29న ఒక పెద్ద ర్యాలీకి పర్మిషన్ ఇచ్చాడట ఆయన. మరి ఇక్కడేమో 500 కుర్చీల కన్నా ఎక్కువ వేయడానికి వీల్లేదు అని మనకు చెప్పారు. మరి ఆ ర్యాలీకి ఎలాగిచ్చారో నేను రైట్ ఇన్ఫర్మేషన్ ద్వారా ఆ కాగితం తీసుకుని
మన జడ్జి గారికి ఇద్దాం అనుకుంటున్నాను. సార్ మా ఎస్పీ గారేమో మాకేమో 500 మంది అన్నారు, అక్కడేమో 10,000 బళ్ళకి పర్మిషన్ ఇస్తున్నారు, ఏంటిది ఈ వ్యత్యాసం ఏంటి, వివక్ష ఏంటి అని అడుగుదాం అనుకుంటున్నాను. నేను ఈ పోస్ట్ మార్టం అడిగాను కదా, అది దృష్టిలో పెట్టుకుని పోలీస్ డిపార్ట్మెంట్ ప్రభుత్వం కలిసి ఎంత దారుణంగా ఈ కేసు మీద డ్రామా ఆడుతున్నదంటే, ఇప్పటి వరకు 3-4 వాయిదాలు మాత్రమే పడినాయి. ఆలోచించండి. ఒక కేసు, ఒక మర్డర్ కేసు అని మనం భావించి, ఒక అతన్ని హత్య చేశారని భావించి హైకోర్టుకు మనం వెళ్తే హైకోర్టులో 4 వాయిదాలు మాత్రమే పడినాయి. 4-5 వాయిదాలు. అక్టోబర్ వాయిదాలో జడ్జి గారు అడిగారు, ఏమండి ప్రభుత్వ ప్లేడర్ని అడిగారు, ఏదండి మీరు కౌంటర్ ఎఫిడవిట్ ఏదండి, మీ రిప్లై ఏంటండి, మీకు గవర్నమెంట్కి వాళ్ళు వేసిన రిప్రజెంటేషన్ మేము పంపించాం కదా, వాళ్ళ అఫిడవిట్ మీకు పంపించాం కదా, గవర్నమెంట్ నుంచి రిప్లై ఏదండి, రేపు సంతకాల్లో ఉందండి అన్నాడు. అక్టోబర్లో మొదలెట్టిన సంతకాలు మార్చి 24 వరకు అవ్వలేదండి. అంటే సంతకం పెడతానే ఉన్నాడు గవర్నమెంట్లో ఉన్న ఆఫీసర్లు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తేనే, ఒకసారి మలకపల్లిలో గడ్డం బొల్లయ్య అని చెప్పేసి ఒక రైతు ఉన్నాడు. వచ్చి నా దగ్గరికి ఏడ్చాడు, నా కొడుకుని చంపేశారు సార్, పొలం పనికి రమ్మన్నారండి, వెళ్ళాడండి, 4 రోజులు చేశాడండి పొలం పని, మానేశాడండి, మళ్ళీ 10వ రోజు నాళ్ళు వచ్చారండి, బలవంతంగా తీసుకెళ్లారండి నా కొడుకుని. సాయంత్రంకి ఆ చెరువు గట్టు మీద ఆళ్ళ పొలంలోనే చచ్చిపోయి పడున్నాడండి. ఒంటి మీద బట్టలు లేవండి, పురుగుల మందు డబ్బా పక్కన ఉందండి, ఒంటి మీద బట్టలన్నీ పురుగుల మందుగా చూపించేశారండి. వీళ్ళు దోషులు తేల్చట్లేదండి, ఏం లేదో డబ్బులు ఉన్నాయి పేకి పిసికేసిందని పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఉందండి అని చెప్తే, నేను సరే అని చెప్పి అతన్ని హైకోర్టుకు పంపించి హైకోర్టులో రిట్ పిటిషన్ వేయించాను. కరెక్ట్గా 6 నెలల్లో రీపోస్ట్ మార్టం చేయించిన బాడీని, గడ్డం శ్రీను, గడ్డం బొల్లే కొడుకు గడ్డం శ్రీను బాడీని 6 నెలల్లో రీపోస్ట్ మార్టం చేయించిన దగ్గరున్నాను. ఆ శవం తవ్వి బయటికి తీసినప్పుడు దగ్గరే ఉండి నేను చూశాను. అంటే ఒక హైకోర్టులో రీపోస్ట్ మార్టం చేస్తే ఒక కేసు 6 నెలల్లోనే వస్తుంది. మరి ప్రవీణ్ పగడాల గారి కేసు 6 నెలల్లో రీపోస్ట్ మార్టం ఎందుకు రాలేదు? ప్రభుత్వం సహాయ నిరాకరణ వల్ల రాలేదా, లేకపోతే ఎందువల్ల రాలేదు? అంటే సరే, ఇది ఇలా ఉంటే 2-3 మీటింగుల్లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ఇందాక మీకు చూపించింది చాలా తక్కువ. ఒక పాస్టర్ అంట హైదరాబాద్ నుంచి బయలుదేరారంట, తాగుతూ వచ్చి రాజమండ్రి దగ్గర పడిపోయి చచ్చాడంట. నువ్వు తాగడం నువ్వు చూసావా చంద్రబాబు? చూడలేదు కదా చంద్రబాబు నాయుడు. ఒక ముఖ్యమంత్రివే చనిపోయిన మనిషి గురించి ఎంత జాగ్రత్తగా మాట్లాడాలో ముఖ్యమంత్రిగా నీకు తెలీదా? అంతేకాకుండా కోర్టులో ఉన్న ఆ కేసుని నీ మాటల వల్ల ప్రభావితం చేయాలనుకున్నావా? అలాగే అనుకుంటున్నావు కాబట్టి అలాగే ఒక మీటింగ్లో కాదు 4-5 మీటింగ్లో మాట్లాడాడు. అలాగా నువ్వు ప్రభుత్వాధినేతవి,
నువ్వెందుకు కౌంటర్, ప్రభుత్వం కౌంటర్ నువ్వు ఎందుకు వేయట్లేదు చెప్పు. ఈ రోజు వరకు నువ్వు వేయలేకపోయావే, ఎందుకు వేయలేకపోయావు? దమ్ము లేదా? భయపడుతున్నావా? ఎందుకంటే ఇది డిజైన్ చేసింది ఎవరో నీకు తెలుసు. ప్రవీణ్ పగడాలని చంపింది ఎవరో నీకు తెలుసు. ఆయన చంపక ముందే ఎలా చంపుతానికి స్కెచ్ చేశారో కూడా నీకు తెలుసు. ఇది సామాన్యులు చేసిన హత్య అనుకుంటున్నారా? సామాన్యులు చేసిన హత్య కాదు ఇది. రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయలేదు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న ఒక పెద్ద మనిషి చేయించాడు. దానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాన్ని అందించింది కాబట్టి కోర్టుల్లో ఇంత జాప్యం జరుగుతూ ఉంది. గుర్తుంచుకోండి. ఈ రోజున మనం సంఘటన కాకుండా, మనం ఐక్యమత్యం లేకుండా ఏ విధంగా పోరాటం చేయగలం? నిన్న కాక మొన్న సాయంత్రం పోలీస్ పర్మిషన్ ఇచ్చారు. అంతకుముందు ఒక మీటింగ్ పెట్టి యూత్ అందరినీ గ్యాదర్ చేసుకుని నేను అన్ని చర్చిలకు వెళ్ళి పాంప్లెట్లు అవి పంపించి 4-5 పాంప్లెట్లు వేయించా. 4 సార్లు 5 సార్లు 25,000 50,000 అన్ని వేస్తే ఆ మీటింగ్ వచ్చిన ప్రతి ఒక్కడు ఫోన్ నెంబర్, ప్రతి ఒక్కడు ఇంటి అడ్రస్, ప్రతి మా ఏఎం రాజా ఉన్నాడు కదా, ఈవేళ కనపడు పిఎం రాజా. ఆ రోజున కార్ ఆఫ్ చేసాడు, అన్నా రా అన్న పోరాటాను, కానీ మళ్ళీ ఈరోజే కనపడ్డాడు. ఏరా పిఎం రాజా అంటే, అన్నా ఏం చెప్పనన్నా, బతుకున్నానన్నా, పోలీసులు చంపేద్దరన్నా. ఇలాగా యూత్ కుర్రోళ్ళు అందరూ ముందుకు వచ్చిన వాళ్ళు, నేను ఫ్లెక్స్ వేసాను, అందరు ఫోటోలు పెట్టి రాజమండ్రిలో ఉన్న యూత్ లీడర్స్ అని చెప్పి ఫ్లెక్స్లు వేసి ప్రతి చర్చిలో పెడితే ఆ ఫ్లెక్స్లో ఉన్న ప్రతి ఓడికి 50,000 బైండ్ ఓవర్ కేసులు. 1వ స్టేషన్, 2వ స్టేషన్, ప్రతి స్టేషన్లోనూ బైండ్ ఓవర్లు. ఎంఆర్ఓ కేసు, ఎంఆర్ఓ ఆఫీస్లో బైండ్ ఓవర్లు. ఎంత హెరాస్ చేశారు! ఒక్క హర్ష్ కుమార్ని మీరు ఏమీ చేయలేరు. కాబట్టి మొత్తం వెనకానున్న